మరి అందరు అందరూ అదే మీకోసమే 10 సార్లు కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ ఆఫీసు మీకోసం మంచి చేస్తున్నాం, అందరం ఉన్నామమ్మా. మీ దాంట్లో మీరు కొట్టుకుంటే మాత్రం ఎవ్వరు ఏం చేయలేము. సార్ వచ్చినాక ఒకసారి ఏది ఉన్నా ప్రాబ్లం అప్పుడు చెప్పు. మిగతా ప్రాబ్లమ్స్ అంటే మేము తీరుస్తాం, కానీ మిగతా ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం సార్ వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు అయిపోయింది. అదేవిధంగా పెద్దలకి అలానే ఇక్కడ ఉన్న తోటి యువకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ సభకి అధ్యక్షతగా మన డిఎస్పీ గారు వస్తున్నారు. గౌరవనీయులైన మా రూరల్ సిఐ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ గత 15 రోజులు 20 రోజుల క్రితం ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ టైంలో నేను నైట్ డ్యూటీలో ఉండడం జరిగింది. నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత సమస్యను కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళొకసారి సేమ్ రిపీట్ అయింది. అప్పటికి మేము వేరే బందోబస్తులో ఉన్నప్పటికీ ఇక్కడికి మళ్ళీ అదే వెహికల్ నుంచి ఎస్ఐ గారిని మా తోటి సిబ్బందిని కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు కళ్ళ ఎదుటగానే మళ్ళీ ఒక అఫెన్స్ చేసినారు. వాళ్ళను తెల్లారి రోజు స్టేషన్ పిలిపించడం జరిగింది. లీగల్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఆ రోజు మనం ఫస్ట్ రోజు చూసినామో వాళ్ళని తహసీల్దార్ ముందు బాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ చిన్నగా ప్రాబ్లం ఏంటి అంటే 120 కుటుంబాలు వివిధ చోట్ల నుంచి వచ్చి ఒకే దగ్గర కమ్యూనిటీగా ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని కొంత టైం పడుతుంది. ఇప్పుడు మేము సపోజ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ ఇంకో పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అందరి మనసులో అవగాహన కావడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు కూడా ఇక్కడ ఏంటి అంటే మిక్స్డ్గా కమ్యూనిటీ ఉన్నప్పుడు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందరూ మన వాళ్ళనే భావిస్తే అసలు సమస్యలు ఉండవు. ఓకేనా? అరే వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అనే ఫీలింగ్ అసలు తీసేయాలి. మనసులో అలాంటి కల్మషం పెట్టుకోకూడదు. ఒకటి ఇక్కడికి మెయిన్గా వచ్చే సమస్య ఏంటి అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళతో సమస్య లేదు. బయట నుంచి ఎవరైతే మీ చుట్టాలు కానీ బంధువులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైతే వస్తారో వాళ్ళతో సమస్యలు వస్తున్నాయి. కావున దయచేసి ఎవరైనా వస్తే ముందస్తుగా మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే మీ ఇంటి పక్కల వాళ్ళకి కానీ మీ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకోటి మాకు డయల్ 100 చేస్తే అత్యంత దగ్గరగా ఉన్నది మన ప్రాంతమే. ఖచ్చితంగా మేము వస్తాము. కాకపోతే దీనికంటే ఏదైనా హై ప్రయారిటీ ఉన్నది అంటే ఎలక్షన్ కోడ్ ఉంది నడుస్తూ ఉంది కదా, మా వాళ్ళ సిబ్బంది కొంతమంది ఎలక్షన్లో విధులలో డే అండ్ నైట్ మా వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. దీనికంటే 100 డేలు అనేది సేమ్ ఒకే టైంలో 2-3 వచ్చినప్పుడు ఏదైతే టాప్ ప్రయారిటీ అంటే ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకుందామండి. ఇప్పుడు మనకు గొడవ అవుతుందంటే ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనం గొడవ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ యాక్సిడెంట్ అయింది అయితే అక్కడ ఆ సమస్య కొంచెం దీనికంటే టాప్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మేము అక్కడికి వెళ్తాము. అక్కడ ఇష్యూ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. అలా అని మీకు లేట్ అవుతుందని ఏమనుకోవద్దు. ఖచ్చితంగా మాత్రం రావడం జరుగుతుంది. మొన్న చేసిన తర్వాత జరిగిన తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత నేనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి పాయింట్ బుక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడ పాయింట్ బుక్ ఉంది కాబట్టి రెగ్యులర్గా విజిట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే మన కౌన్సిలర్ సాబ్ చెప్పిండు, మీరు ఒకటి ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించి మీరు ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ప్రతి 10 ఇళ్ళకి కలిపి 12 మందికి ఒక టీం ఏర్పాటు చేసుకున్నారు. వాటి డీటెయిల్స్ కూడా తీసుకొని మీకు ఏ సమస్యలు వచ్చినా మా ముందుకు తీసుకొని రండి. అదేవిధంగా మీరు ఒక డౌట్ అంటే మీకు ప్రాబ్లం చెప్పారు ఏంటిదంటే నైట్ రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆడవాళ్ళు రోడ్ వెంబడి నడవాలంటే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో మీరు ఎక్కడి నుంచి నడుస్తున్నారో ఏ ఏరియా నుంచి వస్తున్నారో ఆ ఏరియాలో మేము కూడా రెగ్యులర్గా ప్యాట్రోలింగ్ చేయిస్తాం. అదేవిధంగా మీకు ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వడంతో పాటుగా నా యొక్క నంబర్ 8712686150 దానికి కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు. ఏ టైం అయినా చేయండి. అది మిడ్ నైట్ అవని, డే అవని, మార్నింగ్ అవర్స్ అవని, 4 కానీ ఉదయం 4 కానీ అర్ధరాత్రి 2 గంటలైనా సరే 12 గంటలైనా సరే ఏ టైం అయినా సరే నేను నా ఫోన్ లిఫ్ట్ చేసి మీ యొక్క సమస్య పరిష్కరించడానికి రెడీగా ఉన్నాం. దేవుని పని మీ నుంచి మేము ఆశించేది ఒకటే, ఎదుటి వాళ్ళని సోదర భావంతో సోదరి భావంతో చూడండి. సమస్య అనేది దాదాపు అక్కడే పరిష్కారం దొరుకుతుంది. సమస్య ఇప్పుడు ఒకరు గొడవ స్టార్ట్ చేస్తే ఇంకొకరు కూడా సేమ్ అదే మాట అనకుండా కొద్దిగా ఆగి ఒక 5 నిమిషాలు ఓపిక బట్టి మాకు ఫోన్ చేస్తే మేమే ఇక్కడికి వచ్చేస్తాం. ఓకేనా? దయచేసి ఇక్కడ ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేవు. బయట నుంచి వచ్చిన వాళ్ళు మీ మధ్యలో కొంచెం ఒకరి పట్ల ఒక అవగాహన ఏర్పడడానికి టైం పడుతుందని నేను అనుకుంటున్నా. అదేవిధంగా మళ్ళీ ఒకసారి వితిన్ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనే మళ్ళీ మీ కమ్యూనిటీకి సంబంధించి మళ్ళీ ఒక మీటింగ్ అరేంజ్ చేసేసి ఇక్కడ నుంచి అంటే ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ మీటింగ్ లోపు ఇంకా మళ్ళీ మీకు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ నా వంతుగా పరిష్కారం చేయడానికి సాయశక్తులు కృషి చేస్తానని
అదేవిధంగా ఈ పాయింట్ బుక్ ఏదైతే ఉందో దానికి రెగ్యులర్గా వచ్చి మా వాళ్ళు చెక్ చేస్తారు. మీ కమ్యూనిటీ పరంగా అవసరం ఉంటే అక్కడ ఒక బుక్ పెట్టండి, ఆ బుక్లో కూడా మా వాళ్ళు సైన్ చేస్తారు. నేను వచ్చిన తర్వాత ఎవ్రీడే ఇక్కడ ఏదైతే పాయింట్ బుక్ చెక్ చేస్తామో డేలో నైట్లో అది ఫోటో కూడా నేను నా గ్రూప్లోనే షేర్ చేయించుకుంటున్నాను. అంటే మా వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు కదా, మా వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నా లేదా నేను ఫోటో అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత సరౌండింగ్ ఒక ఫోటో తీసి కూడా నాకు పెడతారు. దాని పరంగా మన దగ్గర ఏదైతే గొడవలు అవుతాయో అవన్నీ కూడా సర్దుమనుగుతాయి. నేను ఒకటి అంటున్నా, అసలు మీరే మీ కాలనీకి పోలీస్ అని నేను అంటాను. ఎందుకంటే చిన్న ఏరియా కాదు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో దాదాపుగా 14 గ్రామాలు 12 వార్డ్స్ ఉన్నాయి. తక్కువ మంది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అన్ని చోట్లలో అన్ని కవర్ చేయలేము. సో మీరే ఒక పోలీస్గా ఉండి ఏదైనా ఇష్యూ వస్తే మీరు వీలైనంత తొందరగా అక్కడనే సాల్వ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. మేము మా తరపున మేము రావడానికి రెడీగా ఉంటాం. 100 డేల్లో మీకు చెప్పినాం ఏదైతే టాప్ ప్లేయర్ ఉంటే దాన్ని తీసుకొని వస్తామో, అయితే ఒక 5-10 నిమిషాలు లేట్ అవ్వచ్చు తప్ప రాకపోవడం మాత్రం ఉండదు. ఓకేనా? అదేవిధంగా చిన్నది అందరం కలిసి ఇంతమంది ఉన్నాం కాబట్టి ఈ దానికి సంబంధించి కాలనీకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా పోయినా మనకు తెలియాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఆ వాళ్ళు వచ్చారు సార్ అనకుండా ఒక 2-3 కెమెరాలు పెట్టుకుంటే ఎవరు వచ్చారో కూడా మాకు ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. మేము ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే 2-3 కెమెరాలు పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎవరు వచ్చారని మేమే ఐడెంటిఫై చేస్తాం. ఇంకా మేము ఇంకా ఎవ్వరు అడగాల్సిన అవసరం లేదు, మాకు కూడా దొరకబట్టడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా దాని విషయంలో కొంచెం ఆలోచన చేసి ఒక 4-5 కెమెరాలు మన కాలనీకి పెట్టుకుందాం. మీరు దానికి సహకరించాలని, దానికి కూడా దాతలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చిన దేవునిపల్లి డబుల్ బెడ్రూమ్ వాసులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం సార్. ఇక్కడ దగ్గర దేవునిపల్లి డబుల్ బెడ్రూమ్లు మాకు లిస్ట్ తీస్తే 600 మందికి ఇల్లు లేని వాళ్ళు, 600 మందిలో మనం అంతా ఫ్రెష్గా వడబోస్తే ఒక 360 కుటుంబాలు లేని వాళ్ళే లేదు. లేని వాళ్ళల్లో డ్రా తీస్తే 120 మందికి వచ్చినాయి. 120 మందిలో మళ్ళీ ఒక 20 మందికి మళ్ళా ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు, తల్లికి తండ్రికి అట్లా ఆస్తులు ఉన్నోళ్ళు అని అనుకుంటే ఒక 20 మంది కుటుంబాలు మాత్రం కామారెడ్డికి సంబంధించిన మళ్ళీ డ్రా తీస్తే ఆ 20 మంది కుటుంబాలు ఇక్కడ వచ్చినాయి. వాళ్ళకు వీళ్ళకు కొంత ముస్లిము వీళ్ళు కొంత కమ్యూనికేషన్ లేక, అవగాహన లేకనే చిన్నదానికి పెద్దగా అయిపోతుంది. ఇక్కడ గొడవలు కావడానికి అది మేము అప్పుడు సరే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినాక సరే ఎలక్షన్ మూమెంట్ వస్తుంది, ఇబ్బందులు ఉంటాయంటే కూడా మేము 80 లక్షల వాటర్ సమస్య చాలా ఉండే. ఈ వాటర్ సమస్య పోవడానికని కొంత ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టైనా కానీ వాటర్ సమస్యకు ఈ ట్యాంక్ మొత్తం వాళ్ళకే సప్లై అవుతుంది. ఇంత పెద్ద వాటర్ ట్యాంకు 3 వార్డులకు కావాల్సింది కూడా వాటర్ లేక ఈ ఒక్కదానికే సరిపోతుంది. ఇక లైట్ల సమస్య అంటే మొన్న మేము ఆల్రెడీ ఈ కమ్యూనిటీ ఈడ సంబంధించిన ఒక 20 లైట్లు పెట్టించినాం. ఆ మధ్యల దారి నుంచి అంటే అక్కడ కరెంట్ లేకపోవడం వల్ల లైట్లు పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ నాన్ లేఅవుట్ ప్లాట్లు అయినాయి. ప్లాట్ల అవుట్లో ఆ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి కొంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొద్దిగా ఏం లేదు సార్, ఎక్కడి నుంచి అంటే వివిధ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తురా, పిల్లల ఫ్రెండ్స్ వస్తురా, చుట్టాలు వస్తురా, ఊళ్ళు వస్తురా, కానీ ఆ ఒక్క చిన్న దాంట్లో పెద్దగా గొడవ చేసుకుంటారు. ఇందులో ఏం లేదు, కొద్దిగా డ్రింక్ చేసి ఇది అనే వరకు ఓ చిన్నగా పోయి పెద్ద ఒక కుటుంబం నుంచి ఈ 20 కుటుంబాలకు వస్తుంది. మేము ఆల్రెడీ ఇక్కడ ఒక కమ్యూనిటీ కూడా ఏర్పాటు చేసినాం. 12 ఫ్లాట్స్ ఉంటే అళ్ళకెళ్ళి ఒకళ్ళని ఒక 12 మంది కలిసి ఒక కమ్యూనిటీ అయ్యి మీకు ఏ సమస్య ఉన్నా ఒక దగ్గర ఉంటే మీకు మాకు చెప్పినా కానీ ఎవరికి చెప్పినా కానీ సమస్య అనేది ఉంటుంది. అందరు విడిపోతే మాత్రం ఎవరికి సమస్యలు తీరాయి. కంపల్సరీ కమ్యూనిటీ ఉండాలి అని అందరికి కొంత తెలిసిన వాళ్ళని సీనానని చేసినాం. సరే మీకు అందులో ఏం ప్రాబ్లం వచ్చిందో మరి కనీసం వచ్చేదాకా కూడా తాగుతలేరు, మీరు కొట్టుకొని పోలీసు ఒక్కసారి కాదు 4 సార్లు పోయారు. ఎందుకు సమస్య వస్తుంది? ఎవరిది వాళ్ళకు రూమ్స్ ఉన్నాయి, ఎవరిది వాళ్ళకి అంతుంది. మీకు ఎంత అంటే అవగాహన లేకనే ఇప్పుడు ఒక్కరు పోయి ఇంకా 10 కుటుంబాలకు ఇంట్లో విడదీసుడు అవుతుంది. విడదీయద్దు, మీరు గట్టిగా ఉంటేనే రేపు పొద్దుగాల ఏ పని అన్నీ అవుతుంది. ఇవాళ పనులు లేవని అనుకోకూడదు, రేపు పొద్దున్న సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మీ కమ్యూనిటీ ఉంటేనే దగ్గర మీ 300 ఓట్లు ఉంటాయి. మా సొంతలకు కూడా భూములు ఉంటుంది. అరే వీళ్ళకి ఏదైనా పని చేయాలి, చేసి పెట్టాలి లేదని ఒకటే ఉండదు కదా. పింఛన్లు ఉంటాయి, రేషన్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు కామారెడ్డి నుంచి వచ్చిర్రు, వేరే ఊర్లకి వెళ్ళి వచ్చి ఉన్నాయి. మీకు ఇంకా ఇక్కడ షిఫ్ట్ కాలేదు, అవునా కదా?
కొందరికి ఓటర్ లిస్ట్ కూడా షిఫ్ట్ కాలేదు, రేషన్ కూడా లేదు, అక్కడికి పోయి తెచ్చుకుంటారు, పింఛన్లు లేవు, ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు ఇలాంటి సమస్యలు తీరాలంటే మీరు అంతా ఒకటిగా ఉండి ఒక్కొళ్ళను చేసుకొని అందులో పెద్ద మనిషి వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి పెద్ద మనిషి చేసుకొని మీరు చేసుకుంటేనే మీ సమస్యలు తీరుతాయి. ఇంకొకసారి నాకైతే నాకు తెలిసినంత మనం మీకు చెప్పేది ఒకటే రిక్వెస్ట్, మీరు కొట్లాడకండి, మంచిగా ఉండాలి కమ్యూనిటీగా. ఒకసారి కాకుంటే 4 సార్లు కూర్చోరు, ఒకైనా నీకు చెడు చెప్తుండొచ్చు కానీ మిగిలిన 4 అయితే మీకు చూస్తారు కదా. మీరు కమ్యూనిటీగా ఏర్పడి పెద్ద మనుషులను ఒక 5 ఉంచుకొని మీరు 5 10 మందిని వేసుకొని సమస్యలు తీర్చుకొని అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చి ఒకటే దగ్గర ఉండి కలిసిమెలిసి ఉండాలి కానీ నేను ఆడికెళ్ళి వచ్చినా నేను ఏడికెళ్ళి వచ్చినా అని ఇదేం రిలీజియన్ పెడుతుంది. ఫస్ట్ ముస్లిం అని హిందూ అని ఇది ఎందుకు? ఎవరి ఫ్యామిలీ వాళ్ళకే ఉన్నది కదా. చిన్న గొడవతోటి ఇంత పెద్ద చేస్తుంది. అందరు మళ్ళీ పనులు చేసుకొని బతికేటోళ్ళే, ఎవరైనా ఉన్నోళ్ళు కాదు కదా ఇలా. మరి మరి ఒక్కరు ఉన్నోళ్ళు కాదన్నప్పుడు అదే అదే అమ్మా కొట్టిరు అని చెప్తున్నారు, మీరే ఇది చేసుకుంటారు. మరి ఒక్కసారి నా చెప్పారు ఎవరికన్నా? గరీబులు పని చేసుకొని కూడా వెళ్ళదు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. వీళ్ళకు ల్యాండ్ ఆర్డర్ నైట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ చర్య, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సార్ జర ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే ఎవరెవరో వీళ్ళు కాకుండా ఎవరెవరో వస్తారు సార్ ఇక్కడ. ఎందుకంటే జంగల్ ఉంది కాబట్టి అంత పిల్లలు అంత తాగేవాళ్ళు అంత కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఒక 7 చీకటి అయితే ఒక లేడీస్ రావడానికి బాగా ఇబ్బంది ఉంది. ఇక్కడికి ఒక లేడీస్ రావడానికి చాలా ఇబ్బంది ఉంది సార్. ఏదో మారమూరు ప్రాంతాలు అంటే ఇలా అట్లా భయం ఇబ్బంది అంటే చెట్లు గిట్లు ఉన్నట్లా అదొక్కటి మీరు ఏ విధంగా అదే అదొకటి 100 డైల్ చేసినా కానీ రాని పరిస్థితి సార్. ఒక్కొక్కరు అయితే 50 మినిమం 20 సార్లు చేసేస్తారు. అంటే అస్సలే సార్ తొందరగా చేసినా ఇవాళ చేస్తే రేపు రెస్పాన్స్ అవుతుంది. ఒక్కోసారి వస్తుంది కానీ మ్యాక్సిమం తక్కువ సార్. కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఒకసారి మా ఎస్ఐ గారికి స్పెషల్గా నెంబర్ ఇచ్చింది సార్. మనం థ్యాంక్ యూ సార్. మనం మేము పోయినాము, సారే స్పెషల్గా నెంబర్ ఇచ్చిండు, మేము కాల్ చేసినాము, సార్ మనసు స్పందిస్తుండు. అంటే అర్థము సార్ తెలియదు వాస్తవంగా చెప్పండి సమస్య. ఒకసారి సిఐ గారికి మీకు దృష్టిగా ఇది చేస్తున్నాం సార్. ఇది మళ్ళీ ఇలా సార్ కొద్దిగా చిన్న గొడవలు ఉన్నాయి సార్ వీళ్ళని. అంటే వీళ్ళకు తెలిసి తెలియక కొద్ది అమ్మ మీకు ఒలేనా తెలిసి తెలియక మాట్లాడతారు. కాకపోతే అట్లా అది అందరు కలిసి ఒక కుటుంబం లెక్క అయిపోయింది. మీరు ఒక 120 మంది కుటుంబం లెక్క. ఏ చిన్న సమస్య వచ్చినా అందరు పోయి అలా ఆదుకోవాలి. పండుగ అయినా పబ్బాలైనా మంచిగా ఉండాలమ్మా. మీరు ఇది చేసుకొని అంత గొడవలు పడితే కూడా మీరు మంచిగా మేము మంచి ఉంటాము, సార్ అందరూ మంచిగా ఉంటారు. మీరు ఒక్కరు ఇబ్బంది పడ్డా మీ ఇంత ఇబ్బంది ఇప్పుడు ఇట్లా కావాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఒకటే కదా అట్లా. అదే ఒక్కరికి ల్యాండ్ అంటే ఒక్కటి జర మిస్టేక్ ఇబ్బంది ఉంది సార్. అది కొద్దిగా వాళ్ళకి సెక్యూరిటీ పరంగా మేము లైట్లకి ఇట్లాంటి మేము కౌన్సిలర్స్ ఉన్నారు, మేము కొద్దిగా సార్థక ఇది చేసి కొద్దిగా మేము పెట్టిస్తాము. కానీ కొద్దిగా ల్యాండ్ కొద్దిగా చూడండి. ఇంకేమైనా థ్యాంక్ యూ.